ఉత్తరాంధ్రలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న విశాఖ, రామజోగిపేట, అంగటిదిబ్బ, మహారాణిపేట సర్వమత శ్రీ సిరిడీ సాయిరాం మందిరం 25వ వార్షికోత్సవంకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. గత కొన్నేళ్ల క్రితం స్థానికులు దేవాలయాల్లో పూజలు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే ప్రజలకు దేవాలయాన్ని చేరువ చేయలనే లక్ష్యంతో ప్రముఖ సంఘసేవకులు చిన్నారావు బాబావారి ఆలయాన్ని నిర్మించారు. నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి సరికొత్త శోభ వచ్చేలా కొత్త హంగులతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. 21న జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా తెల్లవారుజామున ఆలయ గర్భగుడిలో పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పంచలోహాల విగ్రహాలకు అభిషేకాలు, లలితా పారాయణము, విష్ణుపారాయణము, సాయంత్రం సాయిరాం పల్లకీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రామజోగిపేటలో సాయిబాబా మందిరంతో పాటు జ్ఞానమందిరం, లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో భక్తులు తరలిరావాలని ధర్మకర్త చిన్నారావు విజ్ఞప్తి చేశారు. ఈ గుడి కట్టి నేటికి 20 సంవత్సరాలు అవుతుందండి. 21/11/2025కి 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి గుడి వార్షికోత్సవం అంటే సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ గుడి ఆ రోజు శుక్రవారం నాడండి గుడిలో గర్భగుడిలో పంచామృత అభిషేకాలు మరి ఎన్నో భక్తి కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం పల్లకి ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో కోలాటాలు, భజంత్రీలతో ఎంతో గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా గుడి వార్షికోత్సవం బాగా చేస్తుంటామండి. ఈసారి 25వ సంవత్సరం కాబట్టి సిల్వర్ జూబ్లీ ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాం. మహిళలు కూడా మాకు చాలా మంది ఈ గుడికి సేవ చేస్తున్నారు. దినదినంగా ఇది ఎంతో అభివృద్ధి అవుతుంది. ఎంతో మంది దీనికి సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళందరికీ కూడా ఆ బాబాగా ఆశీస్సులు ఉండాలి. మరి